కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన కమిషన్ నివేదికను రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించనుంది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉత్కంఠ నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన కమిషన్ నివేదికను రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించనుంది. దీంతో కాళేశ్వరం కమిషన్ ప్రాజెక్టు ఉత్కంఠ నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన కమిషన్ నివేదికను రద్దు చేయాలని కోరుతూ ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. దీని గురించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి పీసీ ఘోష్ కమిటీ వేసినటువంటి నివేదికను రద్దు చేయాలని కోరుతూ దాంట్లో ఎటువంటి పారదర్శకత లేదంటూ రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించారు ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కానీ మాజీ మంత్రి హరీష్ రావు. దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ రానుంది. దీని మీద తాజా అప్డేట్స్ ఏంటి? కాళేశ్వరం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవినీతి అక్రమాలపై ఆ కుంగుపాటికి సంబంధించిన విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు రాగానే పీసీ ఘోష్ కమిషన్, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో కూడా పీసీ ఘోష్ కమిషన్ 15 నెలల పాటు సుదీర్ఘంగా విచారణ చేపట్టి ఇటు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్లు కావచ్చు, అదేవిధంగా అధికారులు, ముఖ్య అధికారులు, ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి అప్పుడు ఈటెల రాజేందర్తో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావును కూడా విచారించి ఒక నివేదికను కూడా తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చింది. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ కి సంబంధించిన ఆ రిపోర్ట్ ఏదైతే నివేదిక ఉందో ఆ నివేదిక తప్పుల తరక అంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఈ క్రమంలో కూడా ఆ నివేదికపై కూడా హైకోర్టుకు వెళ్లారు. ఇటు కేసీఆర్, హరీష్ రావు హైకోర్టుకు వెళ్లి ఆ ఘోష్ కమిషన్ నివేదిక కొట్టేయాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కూడా ఈ రోజు ఆ విచారణ అంటే కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు వేసినటువంటి ఆ పిటిషన్ ఈ రోజు విచారణకు వస్తుంది. ఇప్పటికే ఆ టేబుల్ మీదకి అంటే నెంబర్ ఆ కేసుకు సంబంధించిన నెంబర్ కూడా ఇచ్చిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో కూడా మరికొద్ది సేపట్లో కూడా ఈ విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కూడా మరి ఏ విధంగా తీర్పు వెలువడబోతుంది అనేది ఉత్కంఠకు తరలిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనంగా మారింది. ఇది ప్రధానంగా అంటే వేల కోట్ల అవినీతి జరిగిందని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్న నేపథ్యంలో కూడా విచారణ చేపట్టినటువంటి పీసీ ఘోష్ కమిషన్ కు సంబంధించిన ఆ విచారణ కమిటీని రద్దు చేయాలంటూ కూడా ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో కూడా ఇది ఏదైతే సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన అంశంగా భావించవచ్చు. ఎందుకంటే ఈ రోజు హైకోర్టు ఏ విధంగా తీర్పు చెప్పాలి. మరొకవైపు ఇప్పటికే అది అంటే నిబద్ధతతో అదేవిధంగా పీసీ ఘోష్ కమిషన్ పాక్షికంగా ఈ విచారణ చేపట్టారు. అలాంటి ముందే అంటే సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మద్దతు చెప్పిన పరిస్థితి, అసెంబ్లీలో దీన్ని చర్చ పెట్టి దీనికి సంబంధించి దోషులు ఎవరైతే ఉంటారో వారిపై చర్యలు తీసుకుంటామని కూడా చెప్పిన నేపథ్యంలో కూడా అసెంబ్లీలో ఇంకా పెట్టకముందే ముందుగానే హైకోర్టుకు అంటే ఖచ్చితంగా వీళ్ళ తప్పులు అంటే తప్పులు ఉన్నాయని భావించి ముందస్తుగా హైకోర్టుకు వెళ్లారంటూ కూడా ఇటు కాంగ్రెస్ విమర్శిస్తుంది. ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్ విమర్శిస్తున్న నేపథ్యంలో కూడా ప్రతి విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో కూడా ఈ రోజు తీర్పు హైకోర్టు తీర్పు అనేది ఏదైతే ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన ఉత్కంఠ రేపుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.